హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ అప్రోచ్ అవుతున్నాం కాబట్టి డేట్స్ ఆల్రెడీ వచ్చేసాయి, అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చేసాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ రాస్తే బెటర్ అనిపించింది నాకు ఈ లాస్ట్ 10-12 డేస్లో. సో దట్ మనకి ఎగ్జామ్ లెవెల్ ప్యాటర్న్ అర్థమవుతుంది, మంచిగా పర్ఫామ్ చేయగలుగుతాం అన్నమాట. అందుకని టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ పేపర్స్ రాయడం స్టార్ట్ చేశాను. లాస్ట్ నుంచి వచ్చాను, అంటే 2018 నుంచి మనకు ప్యాటర్న్ చేంజ్ అయింది. అంటే అప్పుడు ఒకలా ఉంది ప్యాటర్న్, ఇప్పుడు 2023-24కి ఒకలా వచ్చింది, ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో లాస్ట్ నుంచి వద్దాం అనుకున్నా. సో దట్ 2018, 19, 20, 21, 22 ఆ పేపర్స్ అన్నీ రాసేసాక ఎగ్జామ్కి నాకు మార్చ్ 1 వచ్చిందనమాట, సెకండ్ షిఫ్ట్లో. సో ఎగ్జామ్ వచ్చేసరికల్లా నేను 2024 పేపర్స్కి వచ్చేస్తాను కాబట్టి రియల్ ఎగ్జామ్ లెవెల్ అండ్ దట్ టు ప్రీవియస్ ఇయర్ 2024 లెవెల్ ఎలా ఉంది అనేది నాకు తెలుస్తుంది అని చెప్పి నేను బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. ఇదే అన్నమాట. సో మీకు అక్కడ తెలుస్తుంది, స్టార్ట్ చేసింది ఫెబ్ 11 ఒక ఎగ్జామ్, 12th ఒక ఎగ్జామ్, 13th, 14th, 15th, 16th అండ్ 17th కూడా ఒక ఎగ్జామ్ రాస్తూ వచ్చాను కన్సిస్టెంట్గానే. 18th అండ్ 19th ఏమైందంటే, 19th మా ఫ్రెండ్ పెళ్ళి ఉందన్నమాట. సో వన్స్ ఇన్ ఏ లైఫ్ వస్తుంది, మళ్ళీ చేసుకోలేము పెళ్ళి. మళ్ళీ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంటే, బట్ పెళ్ళి కూడా మళ్ళీ చేసుకోలేము కాబట్టి వెళ్ళి మన ప్రజెన్స్ ఇవ్వడం బాగుంటుంది అనిపించి 19th వెళ్ళాను. అండ్ ముందు రోజు కొంచెం ప్రిపరేషన్స్ చేసుకోవడం, గిఫ్ట్ కొనడం అది ఇదిలో కొంచెం వేస్ట్ అయిపోయి రాయలేకపోయారు అనమాట. అట్లా 18th అండ్ 19th గ్యాప్ పడింది. అండ్ 20 ఇవాళ రాశాను, అటెంప్టెడ్ టుడే అని ఉంది, మీకు అక్కడ 20 అని కనిపిస్తుంది ఫర్దర్గా వీడియోలో. అట్లా అన్నమాట. ఈ స్కోర్స్ డీటెయిల్డ్గా చూపించాలా లేదా అనేది మీరు చెప్తే నేను మళ్ళీ చేస్తాను తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇట్లా ప్రీవియస్ ఇయర్వి రాస్తూ కొంచెం అవి ఈజీగా ఉన్నాయన్నమాట. 2018, 19 అవన్నీ నేను 2023 ప్రిపరేషన్ అప్పుడు కూడా రాశాను. సో నాకు సగం గుర్తుండి ఇంగ్లీష్లో ఆల్రెడీ తెలిసినట్టు చూసినట్టు ఉంది అన్నమాట. అందుకనే కొంచెం ఎక్కువ స్కోర్స్ వచ్చాయి, 80s 90s టచ్ అయ్యాయి బాగా. సో 2024 మార్క్స్లో ఎలా వస్తాయి అనేది చూస్తాను. ఈ వీడియోకి ఇంతే, టాటా బాయ్.